హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే ఇంట్లో మంచి మిర్చి బజ్జీ చేద్దామని అయితే మనం మిర్చీస్ అయితే తెచ్చేసాను. సో నేనైతే ఆన్లైన్లో ఒక వీడియోలో చూశాను, లైక్ గ్లాస్లో ఇలా శనగపిండి మిక్చర్ కలిపితే మనకి మిర్చీస్ అనేవి మంచిగా డిప్ అవుతాయని. సో అందుకే నేను అలా గ్లాస్లో అయితే శనగపిండి తీసుకున్నాను, కొద్దిగా కారం అండ్ కొద్దిగా ఉప్పు అయితే వేసి కలుపుతున్నాను. కొద్దిగా సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను, సో దట్ మనకి మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందని. సో ఇదైతే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మంచి కన్సిస్టెన్సీలో అయితే కలపండి, సో దట్ మనకి మిర్చీస్కి అనేది. సో నేనైతే లైక్ థిక్ పేస్ట్ కన్నా లైక్ నార్మల్గా తిన్నగా ఉన్న లేయరే నాకు మంచిగా అనిపిస్తుంది మిర్చీస్కి. సో అందుకే మనకి కన్సిస్టెన్సీ చూసుకొని అయితే కలుపుకోండి. సో అది కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిర్చీస్ని అయితే కట్ చేస్తున్నాను. సో చాలా ఈజీ మిర్చీస్ని కట్ చేయడం కూడా. జస్ట్ ఒక స్లిట్ పెట్టేసుకొని, కొంతమంది లోపల ఉన్న గింజలతో వేస్తారు, బట్ నాకు అది తీసేస్తేనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి సో అవైతే నేను తీసేస్తున్నాను. సో అలా అయితే కావాల్సిన మిర్చీలు అయితే కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న మిర్చీస్ ఉన్నాయి కదా, మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో అయితే డిప్ చేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. సో నాకైతే థిన్ బ్యాటర్ లేయరే ఇష్టం కాబట్టి కొద్దిగా థిన్ అయితే పెడుతున్నాను. మీకు ఒకవేళ థిక్ కావాలంటే కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా అయితే కలుపుకోండి. సో అలా 1 బై 1 మిర్చీస్ అయితే వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో మనకి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది మిక్స్చర్ అయితే. సో మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా దాన్ని ఫ్రై చేసేసి ఇంకా బయటికి అయితే తీసేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, నేను కొంచెం థిన్ లేయర్ వాడాను కాబట్టి మనకు అలా కలర్ తెలుస్తుంది. థిక్గా వేస్తే కనుక మొత్తం మనకి ఆ శనగపిండి అనేది లేయర్ అయితే తెలుస్తుంది. సో మంచిగా అయితే ఫ్రై అయిపోతున్నాయి. సో మనకి ఇంకా శనగపిండి ఉంది కాబట్టి నేను ఇంకా ఆలూ బజ్జీ కూడా వేద్దామని అయితే సైడ్కి అయితే ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, మంచి క్రిస్ప్ అయితే వచ్చింది మిర్చీస్కి. సో ఇంకా అవైతే సైడ్కి పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే ఆలూ బజ్జీ కూడా వేసేస్తున్నాను గైస్. సో జస్ట్ నార్మల్ అంతే, లైక్ పీసెస్ని తీసుకొని ఆలూ పీసెస్ని ఆ మిక్చర్లో డిప్ చేసి అయితే వేసేసేయడమే. సో మనకి ఎలా క్రంచ్ సౌండ్ వస్తుందో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఆలూ బజ్జీ కూడా రెడీ అయిపోతుంది. సో దీన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా మనకి మంచిగా అయితే కాలుతాయి. సో చూస్తున్నారు కదా, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. సో శ్రావణ మాసంలోనైనా లేకపోతే నాన్ వెజ్ తినని వాళ్ళు లైక్ పప్పుచారు చేసుకున్నప్పుడు ఊరికే పాపడాలు అవి ఇవి కాకుండా ఇలా చేసుకుంటే చాలా సూపర్గా అండ్ టేస్టీగా అయితే వస్తాయి. ప్లస్ ఇంకా హోమ్ మేడ్ కాబట్టి చాలా బాగా ఉంటుంది. సో అంతే గైస్, ఈజీగా అయితే మిర్చి అండ్ ఆలూ బజ్జీ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.